నమోదైంది జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి. కాకపోతే ఒక్కొక్క సెగ్మెంట్ లో ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా కనిపించవచ్చు, ఇంకొక పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉండొచ్చు. కానీ ఓటర్లకి ఎంత అంటే ఎన్ని విధాలుగా వాళ్ళని చైతన్యం చేసే విధంగా చెప్పినప్పటికీ కూడా ఓటర్లో చైతన్యం రావట్లేదా, అంత స్థాయిలో ఉండట్లేదా అనేది తెలుస్తుంది. చూద్దాం, ఈవినింగ్ 6 వరకు అయితే అవకాశం ఉంది. ఒకవేళ ఈవినింగ్ వరకు పోలింగ్ పర్సెంటేజ్ ఏమైనా పెరిగే అవకాశం ఉందేమో. ఎక్కువగా వృద్ధులు వస్తున్నారు, వికలాంగులు వస్తున్నారు. నడవలేని కండిషన్ లో వీల్ చైర్ సాయంతో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సహాయంతో ఓటు హక్కు, ఇది వరకు మనం చూసుకుంటే ఓటు వేయకపోతే ఆ ఓటర్ లిస్ట్ లో పేరు లేకపోతే మేము చచ్చిపోయే వాళ్ళమేమో అనుకునేవారు. సో ఆ వృద్ధుల్లో ఆ సెంటిమెంట్ ఉంది, మేము ఓటు హక్కు వినియోగించుకోవాలి లేదంటే మేము బ్రతుకున్నామో లేదా ఎట్లా తెలుస్తుందని. సో ఆ కండిషన్ మళ్ళీ యూత్ లో వచ్చినప్పుడు ఈ పోలింగ్ పర్సెంటేజ్ తప్పకుండా 90% క్రాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. రైట్, ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోలింగ్ సరళిని అడిషనల్ సిపి ఇక్బాల్ పరిశీలిస్తున్నారు. 150 డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న అడిషనల్ సిపి ఇక్బాల్ తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ సరళి ముందు కొనసాగుతా ఉంది. మొత్తానికి ఇక కట్టుదిట్టమైన ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం చేసింది. మొత్తానికి ఇక్కడ ఎట్లా ఉంది, నిజంగా 60 సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించారు. ఇక రెహమత్ నగర్, అదేవిధంగా బోరబండ అంటేనే కొంత గతంలో మనం చూసాం అనేక అల్లర్లు జరిగిన నేపథ్యం. మొత్తానికైతే ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, మన ముందు అడిషనల్ సిపి గారు ఉన్నారు. అన్ని విషయాలు సార్ ఎట్లా ఉంది సార్? గతంలో చాలా ఇక్కడ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కనబడతా ఉన్నాయి. ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను హబీబ్ ఫాతిమా నగర్లో ఉంటున్నాను. సో నేను ఇప్పుడు గోల్కొండ సైడ్లు, తర్వాత సేక్పేట్ సైడ్లు, తర్వాత రహమత్ నగర్, బోరాబండ ఇది పెట్రోలింగ్ చేసి ఇక్కడ వచ్చాను. సో మొత్తం ప్లేస్ చాలా పీస్ఫుల్గా శాంతంగా వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. నేను ఓటర్స్ నుంచి కూడా ఇంట్రక్షన్ చేశాను. సో దే ఆల్ ఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ పీస్ఫుల్, కంఫర్ట్గా ఫీల్ చేస్తున్నారు. సో చాలా మంచి వాతావరణంలో పోవటం జరుగుతుంది. ఎక్కడి నుంచి కూడా నాకు ఏం ప్రాబ్లం నా దేశం రాలేదు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చిన్న ప్రాబ్లం వస్తే మన టీం వెళ్తున్నారు, సార్ట్ అవుట్ చేస్తున్నారు. సో చాలా చక్కగా బందోబస్తు చేసాను, చక్కగా పెట్రోలింగ్ జరుగుతుంది. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, తర్వాత పికెట్స్, పెట్రోలింగ్, మా చాలామంది ఆఫీసర్స్ కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు. సార్ అంటే ఇప్పటికీ 60 సమస్యాత్మకమైన ప్రాంతాలు అంటే పోలింగ్ స్టేషన్లను గుర్తించారు, కానీ ఇక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని డబ్బులు పంచుకున్నారని ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రధాన పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు మీకు దృష్టికి వచ్చిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే? అది మొత్తం ఇష్యూస్ మన దృష్టిలో వస్తుంది. నేను మన పార్టీ పంపిస్తాను. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 15 ఫ్లయింగ్ స్క్వాడ్ పని చేస్తున్నారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్ మన ఇప్పుడు డ్యూటీలో ఉంటున్నారు. సో వీఆర్ సెండింగ్ ఆల్ ద ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ యాజ్ పర్ ద మెరిట్ అండ్ ఫ్యాక్ట్ వీఆర్ టేకింగ్ యాక్షన్. మొత్తానికి ఇది చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అనేక విభాగాల్లో పనిచేసే పోలీస్ యంత్రాంగాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉంచాము. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మేమంతా ముందున్నామనేది కూడా చెప్తా ఉన్న సందర్భం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, రాయమత్ నగర్ నుండి ఐ న్యూస్. రైట్, ఇది మొత్తం జూబ్లీ హిల్స్ బైపోల్కు సంబంధించి పలు సెగ్మెంట్లలో ఉన్నటువంటి వాతావరణం. ఉదయం నుంచి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్. ఏ సెగ్మెంట్ లో ఎక్కడ ఏది జరిగినా, అది నాయకుల మధ్య కావచ్చు, కార్యకర్తల మధ్య కావచ్చు, పోలీసులకి కావచ్చు, లేదంటే ఓటు వేయడానికి వెళ్ళినటువంటి ఓటర్కి కావచ్చు, ఎక్కడ చిన్న సంఘటన జరిగినా సరే ఇమీడియట్ గా మీ స్క్రీన్ లో అయితే చూసే విధంగా అవకాశం అయితే కల్పించాం. ఈ జూబ్లీ హిల్స్ బైపోల్కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయా సెగ్మెంట్లకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ని ఇమీడియట్ గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతోంది ఏదైతే జూబ్లీ హిల్స్ పోలింగ్